ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమ. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. ఓం స్వాహాయ నమ. ఓం శ్రీమద్దేవి భాగవతం. శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యం భాగం 14, అధ్యాయం 19. తన ఆశ్రమానికి వెళ్ళి వ్యాసుడు ఏమి చేశాడు, ఎలా కాలం గడిపాడు అని శౌనికాది మహామునుడు సూతుణ్ణి అడిగారు. అనంతర కథను అతడు క్లుప్తంగా చెప్పాడు. ధృతరాష్ట్రాది జననం. తన దగ్గర వేదశాస్త్ర పురాణాలను అభ్యసించిన శిష్యులు అసిత, దేవల, వైశ్యంపాయన, జైమిని, సుమంతులను 5గురిని అంతకు ముందే లోక సంచారం కోసం పంపించే ఉన్నాడు వ్యాసుడు. ఇప్పుడు ఆశ్రమంలో తానొక్కడే. ఇది మరింత దిగులయ్యింది. తాను వెళ్ళిపోవాలనుకున్నాడు. పుట్టిన చోటు, కన్నతల్లి గుర్తుకు వచ్చాయి. గంగ ఒడ్డున కృష్ణదీపంలో అలనాడు తనను ప్రసవించి విడిచి కడివెడి దుఃఖంలో వెళ్ళిన తల్లి, దాసరాజు కూతురు సత్యవతీదేవి జ్ఞాపకం వచ్చింది. వెంటనే కృష్ణదీపం చేరుకున్నాడు. తల్లి కనిపించలేదు. ఏమైందని పల్లివారిని అడిగాడు. దాసరాజు సత్యవతిని శంతను మహారాజుకిచ్చి వివాహం చేశాడని చెప్పారు. దాసరాజును కలుసుకున్నాడు. కుశల వార్తలు అడిగి బయలుదేరాడు. సరస్వతీ నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు ఉపక్రమించాడు. సత్యవతి శంతనులకు 2 కొడుకులు పుట్టారనే శుభవార్త తెలిసింది. సోదరులు జన్మించారని సంతోషించాడు. చిత్రాంగదుడు మొదటివాడు, విచిత్రవీరుడు రెండోవాడు. 2 గుణవంతులు, రూపవంతులు, పరాక్రమవంతులును. శంతను మహారాజుకు మరో పెద్ద కొడుకు ఉన్నాడు. గంగాదేవి వల్ల జన్మించాడు. అతడే గాంగేయుడు, మహావీరుడు. ఈ 3 చూసుకుని శంతనుడు గర్వపడేవాడు. దేవతలకు కూడా అజేయుణ్ణి అని మురిసిపోయేవాడు. కొంతకాలానికి శంతనుడు కాలం చేశాడు. చిరిగిన వస్త్రంలా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆచారం ప్రకారం పెద్ద కొడుకు భీష్ముడు తండ్రికి ఉత్తరక్రియలు నిర్వహించాడు. చిత్రాంగదుణ్ణి పట్టాభిషిక్తుని చేశాడు. సమర్థుడయుండి తాను రాజ్యం వదిలేశాడు కనుక అప్పటి నుంచి గాంగేయుడు దేవవ్రతుడయ్యాడు. కాలం గడుస్తుంది. ఒక రోజున చిత్రాంగదుడు వేటకు వెళ్ళాడు. ఆ గాఢారణ్యంలో అతన్ని మరో చిత్రాంగదుడనే గంధర్వుడు చూశాడు. బలపరాక్రమలకు మెచ్చి విమానం దిగివచ్చాడు. వీరోచితంగా ద్వంద్వయుద్ధం జరిగింది. కురుక్షేత్రం అనే పేరుతో వ్యవహరింపబడే ఆ అరణ్య ప్రదేశంలో చెలరేగిన ఆ యుద్ధం 3 ఏళ్లు సాగింది. గంధర్వుడు జయించాడు. చిత్రాంగదుడు మరణించాడు. భీష్ముడు అంత్యక్రియలు జరిపించాడు. చిట్టి తమ్ముడు విచిత్రవీరుడికి పట్టం కట్టాడు. తాను సంరక్షకుడుగా నిలిచాడు. సత్యవతీదేవి మంత్రి గురు ప్రబోధాలతో పుత్రశోకం నుంచి తేరుకుంది. వ్యాసుడు కూడా చిత్రాంగద మృతికి విచారించిన విచిత్రవీర్య పట్టాభిషేకానికి సంతోషించాడు. క్రమక్రమంగా విచిత్రవీరుడు యవ్వనంలో అడుగుపెట్టాడు. అతడికి వివాహం చేయాలని గాంగేయుడు భావించాడు. సరిగ్గా అదే సమయానికి కాశీరాజు తన కూతుళ్ళు 3కి స్వయంవరం ప్రకటించాడు. దేశ దేశాల నుంచి మహారాజులు ఎంతమందో వచ్చారు. గాంగేయుడు భీష్ముడు ఒంటరిగా వెళ్లి వారందరినీ చీల్చి చెండాడి రాజకన్యలను 3ని అపహరించి తెచ్చాడు. 3ని తల్లి, సోదరి, కూతురులాగా మన్నించాడు. సోదరుడికిచ్చి వివాహం జరిపిస్తానని తన తల్లి సత్యవతికి నివేదించాడు. బ్రాహ్మణులను పిలిచి ముహూర్తం పెట్టించాడు. అంతలోనే ఒక రోజున ఆ 3లోనూ పెద్దమ్మాయి భీష్ముడి దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ ఒక విషయం చెప్పింది. తాను అంతకుముందే సాలవ మహారాజును వరించానని, మా ఇద్దరికీ మానసికంగా వివాహం అయిందని, అటుపైన నీ ఇష్టమని తెలియపరిచింది. భీష్ముడు ధర్మ సంకటంలో పడ్డాడు. పెద్దలను, మంత్రులను, తల్లిని సంప్రదించాడు. వారి సూచన ప్రకారం ఆ అమ్మాయిని పంపించేశాడు. ఆ కన్యక సరాసరి సాలవపతి ఇంటికి వెళ్ళింది. జరిగింది జరిగినట్టు చెప్పింది. పరస్పరం ప్రేమించుకున్నాం కనుక ధర్మపత్నిగా స్వీకరించమంది. సాలువుడు అంగీకరించలేదు. నా కళ్ల ముందే భీష్ముడు నీ చేయి పట్టుకుని రథం ఎక్కించుకున్నాడు. ఇక నేను నీ పాణిగ్రహణం చేయను. అతడు తల్లిలా భావించి నేను పంపించినా నా దృష్టిలో నువ్వు పరోచిష్టానివి, వెళ్ళిపోమ్మన్నాడు. ఏడుస్తూ భీష్ముడి దగ్గరికి వచ్చింది. జరిగింది చెప్పింది. అపహరించి తెచ్చావు కాబట్టి న్యాయతః నువ్వే నన్ను పెళ్లాడాలి అంది. లేకపోతే మరణిస్తానంది. భీష్ముడు ఒప్పుకోలేదు. మరొకరికి మనసిచ్చిన తానువు, నిన్నెలా మనువాడుతాను, పుట్టింటికి పొమ్మన్నాడు. ఆ కనికామని అవమానం భరించలేక అడవులకు పోయింది. తపస్సుకు ఉపక్రమించింది. దక్కిన 2 కన్యకలు అంబిక, అంబాలికలు విచిత్రవీరుడు వివాహమాడాడు. 9 సంవత్సరాలు రేయింబావులో వారితో క్రీడించి సంసార సుఖాలు అనుభవించాడు. రాజయక్ష వచ్చి క్షయ హఠాత్తుగా మరణించాడు. సత్యవతీదేవి దారుణంగా విలపించింది.
ప్రాతకార్యాలు మంత్రులతో జరిపించింది. ఒక రోజున ఏకాంతంగా భీష్ముడితో సంభాషించింది. శంతను మహారాజుకి పెద్ద కొడుకువు కాబట్టి రాజ్యం పాలించమంది. సోదరుడి భార్యను స్వీకరించి వంశం నిలబెట్టమంది. యయాతి వంశం అంతరించిపోకుండా చూడమంది. భీష్ముడు అంగీకరించలేదు. తండ్రి కోసం అలనాడు ప్రతిజ్ఞ చేశాను కనుక రాజ్యమూ చెయ్యను, వివాహమూ చేసుకోనని మరోసారి భీష్మించాడు. వంశం ఎలా నిలబడుతుందా అని సత్యవతికి దిగులు పట్టుకుంది. దానికి తోడు అరాజకం వచ్చి పడిందే అని మరొక భయం. అప్పుడు ధర్మశాస్త్రవేత్త భీష్ముడు ఒక సలహా ఇచ్చాడు. సద్బ్రాహ్మణుణ్ణి పిలిపించి కోడలతో నియోగించమన్నాడు. ఆ పుట్టేవాడు విచిత్రవీరుడికి క్షేత్రజ్ఞుడు అవుతాడు కనుక కులరక్షణ కోసం ఈ పాటిది తప్పు కాదన్నాడు. అప్పుడు ఆ మనమడికి ఈ రాజ్యం అప్పగిద్దువుగాని నేను అతడి ఆజ్ఞలు శిరసావహిస్తానని కూడా మాట ఇచ్చాడు. సత్యవతి సరేనని సమ్మతించింది. తాను కన్యగా ఉన్నప్పుడు పరాశరుడి వల్ల జన్మించిన వ్యాసుని బ్రాకెట్లో కానీయేశుడు అంటే కన్యకు పుట్టినవాడు స్మరించింది. తలచినంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు. తల్లికి నమస్కరించి నిలబడ్డాడు. భీష్ముడు వచ్చి పొగలేని అగ్నిలా ఉన్న అన్నగారికి సపరీలు చేశాడు. సత్యవతీదేవి మెల్లగా తన మనసులో ఉన్న మాట బయటపెట్టింది. వంశం నిలబెట్టమంది. వ్యాసుడు అప్త వ్యాఖ్యంగా స్వీకరించాడు అంటే అంగీకరించాడు. ఓం అన్నాడు. ఋతుకాలాన్ని ప్రతీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు. అంబిక ఋతుస్నానం చేసింది. వ్యాసుడు కలిశాడు. గర్భవతి అయింది. గుడ్డివాడు పుట్టాడు. సత్యవతి దుఃఖించింది. రెండవ కోడలు అంబాలికను నియోగించింది. ఆవిడకు ఒక పాండురోగి జన్మించాడు. వాడు రాజ్యానికి పనికిరాడే ఎలాగాని సత్యవతి బాధపడింది. ఏడాది గడిచాక మరొక్కసారి వ్యాసుని స్మరించి రప్పించింది. కోడల్ని పిలిచి అంబాలికని మరొక్కసారి ప్రయత్నించమంది. ఈసారి అంబాలిక తన బదులు దాసిని నియమించింది. వ్యాసుడు కలిశాడు. ధర్మంశతో విదురుడు జన్మించాడు. ఇలా వ్యాసుడు ధృతరాష్ట్ర పాండు విదురులకు జన్మకారకుడై యయాతి వంశాన్ని నిలబెట్టి భాతృధర్మం నెరవేర్చాడు. 19వ అధ్యాయం సంపూర్ణం. అధ్యాయం 20. ద్వితీయ స్కందము. సూత మహర్షి, నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సరే, అది అలా ఉండని. ముందసలు ఈ సంగతి చెప్పు. సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా. ఆవిడ శంతన మహారాజును వివాహం చేసుకుంది అన్నావు. కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు. అదేమిటి? పోనీ అంటే అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు? 2 పుత్రులను ఎలా కన్నాడు? ఇవన్నీ మా సందేహాలు. సత్యవతి పుట్టుక, వేదవ్యాసుడి పుట్టుక సవిస్తరంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది. దయచేసి వివరించు నాయనా అని శౌనికాది మహామునుడు అభ్యర్థించారు. సూతుడు ప్రారంభించాడు. మునివర్యులారా, చతుర్వర్గి ప్రదాయిని ఆదిశక్తిని మనసారా మరొక్కసారి నమస్కరించి మీరడిగిన పురాణగాథను వివరిస్తాను. ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్శక్తి సిద్ధిస్తుంది. ఆ దేవి వాంఛితార్థ ప్రదాయిని. కోరికలు తీరాలంటే అన్ని వేళలా అన్ని విధాలా ఆ శక్తిని ధ్యానించవలసిందే. ఇప్పుడు వ్యాసజననం. పూర్వకాలంలో ఉపరి చర వసువు అని ఒక రాజు ఉండేవాడు. పరమ ధార్మికుడు, సత్యసంగదుడు. చేది దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు. ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో రాకెట్లో ఉపరి సంచరిస్తుండేవాడు. అందుకని అతడికి ఉపరి చర వసువు అని పేరు స్థిరపడింది. అతడి భార్య పేరు గిరిక. చాలా అందగత్త. వారికి 5 కుమారుడు. ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటున్నారు. ఒకనాడు ఋతు స్నాతక అయిన గిరికాదేవి తన వాంఛకు భర్తకు విన్నవించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి అడవికి వెళ్లి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణావసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు. మనసంతా గిరికా సంగమం మీదనే ఉంది. చటుక్కన రేతస్థలనం అయ్యింది. వృధా పోనివ్వకూడదని మర్రి ఆకులోనే పట్టాడు. ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలనుకున్నాడు. పెంపుడు డేగకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు. ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్లి గిరికకు ఇచ్చిరమ్మన్నాడు. అది పొట్లాన్ని ముక్కున కరుచుకుని ఆకాశంలోకి బాణంలా దూసుకుపోయింది.
ఎదురుగా వస్తున్న మరో డేగ ఆ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకుంది. వెంటపడింది. ముక్కుతో పొడిచింది, కాళ్ళతో తన్నింది, గోళ్లతో రక్కింది. రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సరంభంలో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడింది. డేగలు రెండు ఎటు అటు వెళ్లిపోయాయి. ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలోతు నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అద్రిక్ అనే ఒక అప్సరస జలకేలి ఆడుతూ ఈ బ్రాహ్మణ యువకుని చూసింది. ఆట పట్టిద్దామనిపించి ముసుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకు లాగింది. బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది. నా ధ్యానాన్ని భంగపరుస్తావా? హత్తెరి, నువ్వు చేపవైపో అని శపించాడు. అద్రిక ఆడచేపగా మారిపోయింది. నీటి మీద తేలుతున్న ఆకుపట్లం కంటపడింది. ఒక్క ఉదుటిన వెళ్లి అందులో ఉన్న వసు వీర్యాన్ని మింగేసింది. గర్భవతి అయింది. నెలలు నిండాయి. 10వ నెలలో ఒక మత్స్యకారుడికి వెలలో చిక్కింది. వాడు దాన్ని తీసుకువెళ్లి పొట్ట చీల్చాడు. 2 బిడ్డలు బయటపడ్డారు. ఒక ఆడ, ఒక మగ. ధీవరుడు అంటే పల్లెవాడు బిత్తరపోయాడు. పరుగు పరుగున వెళ్లి తమ ప్రభువు దాసరాజుకు వినవించాడు. అతడు అబ్బురపడ్డాడు. 2 బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు. అబ్బాయికి మత్స్యరాజు అని, అమ్మాయికి కాళి అని నామకరణం చేశారు. 2 పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు. అమ్మాయి కాళి రంగుకి నలిపే కాని అందంలో అప్సరస. మత్స్యగర్భం నుంచి పుట్టింది కనుక మత్స్యోధరి అని, ఒళ్లంతా చేపల కంపు కనుక మత్స్యగంధి అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకి స్థిరపడ్డాయి. అల్లారు ముద్దగా పెరుగుతున్నారు. ఇంతదాకా చెప్పి సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు. అంతే, ఒక మహాముని టక్కున అందుకున్నాడు. సూత మహర్షి, అడ్డం తగిలానని ఏమి అనుకోకు. వీళ్ల కథ తర్వాత చూద్దాం. అద్రిక మాట ఏమిటి? మళ్ళీ మర్చిపోతాం, అందుకని అడుగుతున్నాను. శాపవిముక్తి అయిందా? అయితే ఎలా అయింది? ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు. సూతుడు అలాగే అని ఉపక్రమించాడు. మహర్షి, నువ్వన్నమాట నిజమే. మళ్ళీ మర్చిపోతాం. టూకీగా చెప్పేస్తాను వినేయండి. ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా. అద్రిక దీనురాలై కాళ్ళా వేళ్ళా పడింది. బతిమాలింది. శాప విమోచనం చెప్పమంది. విప్రుడు కరిగిపోయాడు. కరుణించాడు. కళ్యాణి, నీ కడుపున 2 మానవ శిశువులు జన్మిస్తారు. దానితో నీకు శాప మోక్షం. మళ్ళీ నీ దివ్య సుందర రూపం నీకు వస్తుంది. నీ లోకానికి నువ్వు పెడతావు అన్నాడు. ఆ ప్రకారమే చేపగా మారి 2 బిడ్డలను ప్రసవించింది. శాప విమోచనం అయింది. స్వర్గానికి వెళ్ళిపోయింది. ద్వితీయ స్కందంలో మొదటి అధ్యాయం. మహర్షులారా, మళ్ళీ ఒక ప్రధాన కథలోకి వద్దాం. మత్స్యగంధి దాసరాజు గారి ఇంట ఎదుగుతుంది. రూప యవనవతి అయింది. ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తుంది. అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి. అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. నావలో నదిని దాటించమని దాసరాజును అడిగాడు. అత్యవసరంగా వెళ్లాలని త్వరపెట్టాడు. భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవటం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పురమాయించాడు. అమ్మాయి, ఆవలి ఒడ్డుకు చేర్చిరా, వెళ్లాలని తొందరపడుతున్నాడు, పైగా తపస్వి అన్నాడు. సరేనంది మత్స్యగంధి. పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గెడవేసి నడుపుతుంది. ఆమె నవయవ్వనం పరాశరుని ఆకర్షించింది. చిరునవ్వులు, వాలుచూపులు, గెడవేసే సోయగం మునీశ్వరుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేశాయి. దైవయోగం అలా ఉంది. కామాతురుడై కుడి చేతితో ఆమె కుడి చెయ్యిని సుకుమారంగా స్పృశించాడు. అభిప్రాయం గ్రహించింది. చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా పలికింది. మునీశ్వర, ఏమిటి ఇది? నీకు ధర్మమేనా? వశిష్ఠుడి వంశంలో పుట్టావు, చదువుకున్నావు, తపస్సులు చేశావు. నీవు కూడా మన్మథ వికారాలా? మానవ జన్మ దుర్లభం, అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభంటారు. నీకు ఈ బ్రాకెట్లో అనార్య చేష్టలు తగునా? పైగా నాలో నీ వంటి ప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనుక? మత్స్యగంధిని ఒళ్లంతా చేపల కొంపు. నీకిది తగదు సుమా అని వారిస్తూనే ఉంది. పరాశుడికి ఇవేమీ వినిపించడం లేదు. ఇంకా ఇంకా చేరుకు వస్తున్నాడు. మత్స్యగంధి కంగారు పడింది. పరిస్థితి గ్రహించింది. ఇతన్ని వారించడం అసంభవం అనుకుంది. నా చేయి పట్టుకుని నావ పల్టీ కొట్టి నదిలో పడిపోతాడు ఖాయం అనుకుంది. మహాముని, కొంచెం సేపు మనసు చిక్కపట్టుకో, ఆవల ఒడ్డుకు చేరని, దగ్గరికి వచ్చేశాం అంది. సంబరపడ్డాడు. చెయ్యి వదిలి దూరం జరిగి బుద్ధిగా కూర్చున్నాడు. నావ క్షేమంగా ఆవల తీరం చేరింది. దిగుతూనే మత్స్యగంధి చేయి పట్టుకున్నాడు. ఆ కన్య నిలువునా వణికిపోతుంది. పరాశర మహర్షి,
ఇది నీకు తగునా? నా శరీరం చేపల కంపు, నీకు అసహ్యం వేయడం లేదు? సమాన రూపులకు కామ సంయోగం సుఖావహంగా ఉంటుంది. ఇదేమిటి చెప్పు ఇలా అంటుండగానే పరాశరుడు ఆమెను తన తపశక్తితో యోజనగంధిని చేశాడు. తనువంతా కస్తూరి పరిమళం. యోజన దూరం గుమగుమలాడింది. కామాతురుడై కుడి చేయి పట్టుకున్నాడు. సిగ్గులు మొగ్గ తొడిగాయి. పరిసరాలు పరికించింది. ఆవల ఒడ్డుకు చూపు సారించింది. పరాశర, లోకం చూస్తుంది. ఆవల ఒడ్డున మా తండ్రి ఉన్నాడు. పశుధర్మం దారుణం. నాకు ఇష్టం లేదు. చీకటి పడే వరకు ఆగు. పశువులకు పగలు, మనుషులకు రాత్రి అని గదా ఏర్పాటు. వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచుతెరలు సృష్టించాడు. దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటి పడ్డట్టయింది. ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూశాడు. సన్నని గొంతుతో కోకోకలాడింది యోజనగంధి. స్వామి, నేను కన్యను. కాసేపటి తర్వాత మీ దారిని మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరగలేనిది. ఆనక తల్లిదండ్రులకు నేనేమి చెప్పుకోను? శరీరంలో మార్పులు వస్తే ఓసి వేళ నీ కన్యత్వం చెడదు. ఇది నేనిస్తున్న వరం. భయపడకు. నువ్వు కోరుకునేది ఇంకేమేదైనా ఉంటే చెప్పు. మహాతపస్వి, మా తల్లిదండ్రులు గాని లోకానికి గాని ఈ సంగతి తెలియకూడదు. నా కన్యత్వం చెడకూడదు. అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి. ఈ యవనం, ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి. సుందరి, తదాస్తు. విష్ణంసతో ఒక కొడుకు పుడతాడు. ముల్లోకాల్లోనూ ప్రసిద్ధుడవుతాడు. ఇదేమిటో నాకే వింతగా ఉంది. ఎందరెందరూ అప్సరసల వయ్యారాలను చూశాను. ఎప్పుడూ నా మనసు చెలించలేదు. దుర్గంధం ఉన్నా, నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసు పడ్డాను. వింతకాదు, ఇదేదో దైవ వినియోగం. అది దురతిక్రమం. అంటే బ్రాకెట్లో దైవం హి దురతిక్రమం. అందుకే ఇంతగా కామ వివశుణ్ణి అయ్యాను. సరే, మహా తేజస్వి నీకు బిడ్డడవుతాడు. వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తాడు. యోజనగంధి భయాలు తొలగిపోయాయి. వరాలు మురిపించాయి. మౌనంగా మునీశ్వరుడికి కవిట్లో కరిగిపోయింది. ఆనంద పారవస్యంతో ఉన్న యోజనగంధికి వీడ్కోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు. సద్యోగర్భం, పుత్రజనం, రంగుకు నలిపి అయిన ముమ్మూర్తుల ముని తేజస్సు విష్ణంస సంభవుడు కనుక పుడుతూనే పెద్దవాడయ్యాడు. తల్లికి నమస్కరించాడు. అమ్మా, తపస్సుకు వెడుతున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదైనా పని పడ్డప్పుడు నన్ను స్మరించు. వచ్చి వాళ్తాను. చింతించుకు. శుభం అంటూనే వెనుతిరిగి చకచకా నడిచి వెళ్ళిపోయాడు. మంచు తెరలు తొలగిపోయాయి. నావ నడుపుకుంటూ యోజనగంధి ఈవల గొట్టుకు వచ్చింది. తండ్రిని చేరుకుంది. ద్వీపంలో పుట్టాడు కనుక దోపాయనుడు. నల్లగా ఉంటాడు కనుక కృష్ణుడు. తీర్థాలు, క్షేత్రాలు సేవించాడు. గాఢారణ్యాల్లో తపస్సులు చేశాడు. జ్ఞాని అయ్యాడు. కలియుగం రాబోతుందని గ్రహించి వేదాన్ని 4 భాగాలుగా యోజించాడు. అప్పటి నుండి వేదవ్యాసుడయ్యాడు. పురాణాలు, మహాభారతం రచించాడు. 5 శిష్యులకు తనయుడు శుకుడికి అన్నీ నేర్పాడు. సుమంతు, జైమని, పైల, వైశంపాయన, అసిత, రేవలుడు వ్యాస శిష్యులు. వీరు లోకమంతటా ధర్మ ప్రచారం చేశారు. శౌనకాది మహాములారా, మీరడిగిన సత్యవతి గదా బ్రాకెట్లో యోజనగంధి వ్యాస వృత్తాంతము చెప్పాను. విన్నారుగా. ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు. ధర్మ సందేహాలు కలగవచ్చు. మహాత్ముల చరిత్రలో మనం గుణాలని గ్రహించాలి. మహతాం చరితే చైవ గుణాగ్రాహ్య అన్నారు. సత్యవతిది కారణ జన్మ. అందుకే చేప కడుపు నుంచి జన్మించింది. పరాశరుడితో కలయిక. అటుపైన శంతనుని వివాహమాడటము అటువంటిదే. అధర్మము అనార్యం అయితే మునీశ్వరులు చేస్తారా? వీరంతా కారణజన్ములు. వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం. వాటితో తోచకూడదు. మన దృష్టికి విడ్డూరంగానే ఉంటాయి. ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం. విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు సకల శుభాలను పొందుతారు. ద్వితీయ స్కందంలో 1వ అధ్యాయం సంపూర్ణం. 14వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.